ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గోంగూర శనగపప్పు టమాటో కర్రీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను పాపని స్కూల్ కోసం అని రెడీ చేస్తుంటే మా హస్బెండ్ మొత్తం తెంపి ఇచ్చి పెట్టారు నాకు. చాలా మంచివారని పాపం, చాలా హెల్ప్ చేస్తుంటారు నాకు. ఆయన తెంపనైతే తెంపారు కానీ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మాత్రం చూడలేదు. నేను తర్వాత మెల్లగా చూసుకొని ఒక్కొక్క ఆకు వేరేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకు ఇలా కట్ చేసుకుంటున్నాను అంటే పప్పు రుబ్బేటప్పుడు ఎలాగో శనగపప్పే కాబట్టి అంత గ్రైండర్గా మెత్తగా రుబ్బం కాబట్టి పైన పైన రుబ్బుతాం కాబట్టి అప్పుడు గోంగూర ఒక్కొక్కసారి దనుగుతుంది, లేకపోతే దనగదు. అందుకని చెప్పి నేను ఇలా కట్ చేసుకొని నీట్గా వాటర్ వేసుకొని కడిగేసుకుంటున్నానండి. అండ్ అందులో చాలా మట్టి ఉందండి, ఆకుకు మొత్తం చాలా ఎర్ర మట్టి అంటికిపోయి ఉంది. దాన్ని మొత్తం నీట్గా కడిగేసుకుంటున్నాను. కోర్స్ వర్షాలు బాగానే పడుతున్నాయండి, కానీ ఎందుకో తెలియదు ఆకు మొత్తం మట్టే ఉంది. అండ్ గ్రీన్ కలర్లో మన కంటికి కనిపించకుండా ఆకులో కలిసిపోయిన పురుగులు కూడా ఉన్నాయి. అదంతా క్లీన్ చేసేసరికి దాదాపుగా ½ అవర్ టైం పట్టింది నాకు. అండ్ తర్వాత ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నానండి శనగపప్పు. 3-4 సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకున్నాను. ఈ వాటర్ని మాత్రం అస్సలు పడేయొద్దండి. ఆ తర్వాత ఒక 3-4 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు మాత్రం అన్ని పుచ్చిలో ఉన్నాయండి. ఏంటో తెలియదు కానీ ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయిందో అప్పటి నుండి టమాటాలన్నీ పుచ్చిలో వచ్చేస్తున్నాయి. కొంచెం చూసి కట్ చేసుకోవడం చాలా బెటర్ అండి. అందులో ఎలాంటి పురుగులు ఉంటాయో ఏమో అని టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మ్యాక్సిమం అన్ని కూరగాయల్లో వచ్చే పురుగుల కంటే కూడా టమాటాలో అసలు పురుగులు చాలా తక్కువగా ఉంటాయండి. మ్యాక్సిమం టమాటాలో పురుగులు కనిపించవు. కానీ ఒకవేళ పురుగులు టమాటాలు కనిపించినాయి అంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మొన్నటి వరకు టమాటాలు కేజీ 20-30 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కేజీ 40-50 కూడా చెప్తున్నారు. ఆ టమాటాలేమో అస్సలు నీట్గా లేవు. ప్రతి ఒక్క టమాటాకి పుచ్చులు. అవన్నీ చూసుకుంటూ కట్ చేసేసరికి తలపానం తోక్కొస్తుంది. నేను ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. అంటే ఎందులో అయితే నేను పప్పుని తీసుకోవాలనుకుంటున్నానో ఆ బౌల్లో నానబెట్టిన శనగపప్పును వేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న గోంగూరను కూడా వేసేసుకుంటున్నాను. ఎవరి ప్రాసెస్ వాళ్ళదండి, అందరూ ఒకేలా చేయరు గోంగూర పప్పు అంటే. కొంతమంది ఇలా చేస్తారు, ఇంకొంతమంది వేరేలా చేస్తారు. డైరెక్ట్గా ఇలానే కుక్కర్లో వేసి కూడా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర కుక్కర్ ఖరాబ్ అయిపోయిందండి, అందుకే నేను ఇలా గిన్నెలో వేసి చేసుకుంటున్నాను. అందులోనే కట్ చేసిన టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. లాస్ట్కి కాస్త వాటర్ మిగిలిపోయినాయి కదండి, టమాటాలో వాటరు 1 టీ స్పూన్ అంతా అలాగే ఉంచేస్తాను. ఎందుకంటే నేను ప్రతిరోజు అదే వాటర్తో ఫేస్ పైన ప్యాక్ లాగా వేసుకుంటాను కాబట్టి. ఇక మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసుకుంటాం. ఆ తర్వాత మొత్తం ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ రుబ్బేసుకున్నానండి పప్పు ఎలా రుబ్బుకున్నానంటే మొత్తం మెత్తగా కాకుండా అలా అని చెప్పి మొత్తం పప్పులుగా ఉండకుండా కొంచెం దనగకుండా ఉండేటట్టుగా రుబ్బుకున్నానండి. ఎందుకంటే అలా ఉంటే ఒక్కొక్క పప్పు అనేది మన పంటికి తగులుతూ ఉంటుంది కాబట్టి అలానే ఉండాలి. అదే కన్సిస్టెన్సీలో కావాలని అలా రుబ్బుకున్నాను. కారం కూడా వేసి కాసేపు అలా మరగనిచ్చుకున్న తర్వాత పోపు కూడా వేసేసుకుంటున్నానండి. పోపులోకి నేను ఎక్కువగా ఏది యూస్ చేయను, ఓన్లీ జీలకర్ర, కరివేపాకు. అవి వేగిన తర్వాత కాస్త పసుపుని యాడ్ చేసుకుంటాను అంతే. ఎక్కువగా మరీ పోపు అనగానే అవి ఇవి అన్నీ ఏమి యాడ్ చేయనండి. కాస్త పసుపు వేసుకొని ఆ పసుపు కూడా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటాను. ఎలాంటి పప్పు అయినా సరే పోపు వేసే దాంట్లో ఉంటుందండి ఆ టేస్ట్ అంతా. కొంతమంది అసలు పప్పులే ఇష్టపడరు పోపులోకి, కొంతమంది మాత్రం చాలా ఎక్కువగా వేసుకుంటారు పప్పులు. నేను అంత ఎక్కువగా వేయను, మరీ అని చెప్పి వేయకుండా ఉండను. ఎంతో కొంత అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి పప్పులో కలిపేసుకుంటాను. ఎంతైనా గోంగూర శనగపప్పు కాంబినేషన్ అంటేనే వేరే లెవెల్ కదండి. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్ని పప్పుల కంటే, అంటే పెసరపప్పు, పాలకూర, మెంతికూర పప్పు అలా కాకుండా గోంగూర శనగపప్పు అంటే కొంచెం పుల్లగా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు తినడానికి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. వాళ్ళ కోసమైనా సరే చేయాల్సిందే, తప్పదు. ఏమో అండి, ఈ వర్షాలకు మాత్రం ఏ కూరగాయలైనా సరే చాలా ఘోరంగా ఉంటున్నాయి రేట్లు. మీ సైడ్ కూడా ఇలానే ఉన్నాయా రేట్లు? కమెంట్లోకి వచ్చేసేయండి మరి.